ఇది ఒక ఎత్తు అయితే అనేక కారణాల వల్ల భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తుంటాయి. ఎందుకైనా రానియండి, కొన్ని సందర్భాలు అసలు గొడవలు లేకుండా కూడా విడిపోతుంటారు. ఏ గొడవ ఉండదు, కానీ వాళ్ళిద్దరి మధ్యలో పొసకదు. అట్లా కూడా చాలా సందర్భాలు ఉంటాయి. ఈ సందర్భాల్లో వాళ్ళు హిందువులైతే, ముఖ్యంగా హిందువుల గురించి మనం మాట్లాడుకుందాం. హిందూ వివాహ వ్యవస్థకి సంబంధించి హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది మనకు. దాంట్లో చూస్తే ఒక ఇద్దరు పెళ్లి చేసుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏజ్ మైనర్లు అయి ఉండకూడదు, ఫ్రీ కన్సెంట్ ఇచ్చే వాళ్ళుగా ఉండాలి, వాళ్ళు ఇల్ హెల్త్లు ఉండకుండా ఫ్రీ కన్సెంట్ ఇచ్చేదానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ఉండాలి, వాళ్ళు పెళ్లి జరిగినప్పుడు ఇవన్నీ చూడాలి, సప్పిండాస్ అయితే చేసుకోకూడదు, లెప్రసీలు అటువంటివి ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు పెళ్ళికి అనర్హులు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కండిషన్స్ బాగున్నాయి, పెళ్లి చేసుకున్నారు. పెళ్లిలో మినిమం కండిషన్స్ ఏంటంటే హిందువులైతే వాళ్ళ కష్టం వేరేగా ఉంటే తప్ప సప్తపది జరగాలి, 7 అడుగులు నడవాలి. ఎక్కడ నడవాలి? సేక్రెడ్ ఫైర్ చుట్టూ నడవాలి. అది వేస్తే 7వ అడుగు నువ్వు వేసిన వెంటనే మీరిద్దరూ భార్యాభర్తగా గుర్తింపబడతారు చట్టం ప్రకారం. తర్వాత ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవటం, కంపల్సరీ రిజిస్ట్రేషన్, ఈ కొత్త కొత్త చట్టాలు మార్పులు అవన్నీ వచ్చేసినాయి. కారణం ఏంటంటే కొంతమంది అసలు నేను పెళ్ళే చేసుకోలేదని కూడా వాదిస్తున్నారు. అటువంటి సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. రిజిస్ట్రేషన్కి ఎక్కడ పోతాం? సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయి అప్లికేషన్లు సబ్మిట్ చేసి మీ పేర్లు అవన్నీ నమోదు చేసుకొని మీకున్న ఆధార్ కార్డులు అవన్నీ ఇస్తే, ఆ డేట్ ఆఫ్ మ్యారేజ్ చెప్తే, ఒక వైబిలిటీ ఏంటంటే సబ్ రిజిస్టారే పెళ్లి దగ్గరికి వచ్చి మీ సంతకాలు పెట్టించుకొని అక్కడే మీకు కాగితం ఇచ్చే ఒక వెసులుబాటు కూడా ఉంది. ఆ రోజు నుంచి మీరు భార్యాభర్తలుగా గుర్తింపబడతారు. చట్టం రూపంగా మీకు సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. ఇది ఒకటి. దాని తదనంతరం పెళ్ళయిన తర్వాత ఏ ఏ సందర్భాల్లో ఎలా వాళ్ళ వివాహ బంధాన్ని వాళ్ళు ప్రేమగా చూసుకోవాలో అనే దానికి సంబంధించి ముఖ్యంగా మనకు చట్టంలో చెప్పేదానికంటే కొన్ని పనులు చేయకూడదు. ఒకటి, నీ భార్యతో నువ్వు ఉన్నప్పుడు భార్య కానీ భర్త కానీ వేరే ఇతర లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే దాని కింద బైగమి అంటాం. అది ఒక గ్రౌండ్ మ్యారేజ్ విడాకులు తీసుకోవడానికి. రెండో, అది ఒకరినొకరు హెరాజ్ చేసుకోకూడదు. క్రూయల్ ట్రీట్మెంట్ కనుక చేస్తే క్రూయల్టీ కింద మరి ఒక గ్రౌండ్ కింద తీసుకునేదానికి ఉంది. అదేవిధంగా డెజర్షన్, వదిలేసి వెళ్ళిపోవటం. ఒక 2 years కనుక అమ్మాయిని లేదా అబ్బాయిని అమ్మాయి కానీ అమ్మాయిని అబ్బాయి కానీ పట్టించుకోకుండా అసలు పెళ్ళే కానట్టుగా వదిలేసి కనుక వెళ్ళిపోతే అది కూడా ఒక గ్రౌండ్. ఇట్లాంటి చాలా గ్రౌండ్స్ ఉంటాయి. ఈ అన్నిటి గ్రౌండ్స్ కింద కొన్ని సందర్భాల్లో సెక్షన్ 13 కింద హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద మరి విడాకులు తీసుకునే అవకాశం ఉంది. మళ్ళీ విడాకుల్లో కూడా 2 రకాలైన విడాకులు గ్రౌండ్స్. ఒకటి ఫాల్ట్ థియరీ. ఫాల్ట్ థియరీ అంటే ఒక స్పౌజ్ రెండో స్పౌజ్ అంటే భార్య భర్తలో కానీ భర్త భార్యలో కానీ ఒక తప్పుని, ఇట్లాంటివి ఇప్పుడు 3-4 రకాలు చెప్పి ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఆ తప్పులను చూపించి ఇదిగో ఇలా తప్పు చేశాడు కాబట్టి నేను ఈయన దగ్గర నుంచి విడాకులు తీసుకుంటాను, నేను ఈమె దగ్గర నుంచి విడాకులు తీసుకుంటాను, కోర్టుకు వెళ్ళి సరే ఇంకా ట్రయల్ జరగద్ది, ఎవిడెన్స్ జరగద్ది, అవన్నీ అయిన తర్వాత విడాకులు ఇస్తారు. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే కోర్టులో కొన్ని సందర్భాల్లో వాళ్ళిద్దరూ భార్యాభర్తలు మ్యూచువల్ కన్సెంట్ కింద కూడా, అంటే ఇద్దరు అంగీకారంగా విడాకులు తీసుకోవడానికి ఒక వ్యవస్థ ఉంది. 13B అనే ఒక సెక్షన్ ఉంటే దాని కింద 2 years సపరేట్గా ఉంటే, ఆ 2 years సపరేట్గా ఉన్న తర్వాత లాస్ట్ వాళ్ళు 2 years మ్యారేజ్ అయిపోయిన తర్వాత లాస్ట్ వాళ్ళు కాపురం చేసిన దగ్గర నుంచి 1 year అయిన తర్వాత వాళ్ళు విడాకులకి రావచ్చు. సో విడాకులకు వచ్చినప్పుడు విచారిస్తారు. మినిమం 6 months వెయిటింగ్ పీరియడ్ పెడతారు. వాళ్ళ మధ్యలో రికన్సిలేషన్ చేయటం, మీడియేషన్ చేయటం, అయితే ఆర్బిట్రేషన్ ద్వారా అనేక పద్ధతుల్లో రాజీ చేసి వాళ్ళు కలిపేదానికి ప్రయత్నిస్తారు. ఫాల్ట్ థియరీ కింద అదే, మ్యూచువల్ కన్సెంట్ కింద కానీ. ఫస్ట్ కోర్టు చూసేది ఏంటంటే మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్లో ఏదో విధంగా వీళ్ళని కలిపి కుటుంబాలు నిలబెట్టాలని చెప్పి జడ్జి గారు ప్రయత్నం చేస్తారు. అది మధ్యవర్తుల ద్వారా కూడా చేస్తుంటారు, కన్సిలేటర్స్ ద్వారా కూడా రాజీలు జరుపుతారు, పెద్ద మనుషుల ద్వారా కూడా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, అందరి ద్వారా ప్రయత్నాలు చేసి ఇంక కాకపోతే అప్పుడు విడాకులు ఇచ్చేదానికి కోర్టు ఇది చేస్తారు. ఇదంతా ఒక పద్ధతి. ఇక 2 సమస్యలు జనరల్గా మనకు వచ్చేది ఏంటంటే కోర్ట్స్లో
కేసులు పెరిగిపోయినాయి. ముఖ్యంగా మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్లో ఒక సామెత ఉంది, 10 పెళ్ళిళ్ళు జరిగినాయి అంటే 10 విడాకులు అన్నట్టున్నారు. దెర్ ఆర్ ఫ్యూ డైవర్స్ అంటే దెర్ ఆర్ ఫ్యూ మ్యారేజెస్ అంటున్నారు. సో ఆల్మోస్ట్ ఎక్కువ పెళ్ళిళ్ళు విడాకుల రూపంలో మనకు ప్రత్యక్షమవుతున్నాయి. సో దీన్ని అరికట్టాలి, అదొక విషయం. రెండోది, ఇతర కేసులు కూడా ఎక్కువైనందువల్ల కోర్ట్స్లో ఏంటంటే ఇప్పుడు లిటిగేషన్ అనేది చాలా పెరిగిపోయి ఈ మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్కి ఫ్యామిలీ కోర్ట్స్ అని సపరేట్ కోర్ట్స్ వచ్చినాయి. ఈ ఫ్యామిలీ కోర్ట్స్ శని ఆదివారాలు కూడా పనిచేయమని చెప్పి, అంటే హాలిడేస్లో కూడా పనిచేయమని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు. ముఖ్యంగా సెకండ్ సాటర్డే సండే అనేది ఖచ్చితంగా పనిచేయండి. ఎందుకంటే ఉద్యోగస్తులకి ఆ 2 days హాలిడేస్ కాబట్టి వాళ్ళ యొక్క టైం వేస్ట్ కాకుండా వాళ్ళ యొక్క ఆ హాలిడేస్ టైంలోనే కోర్టులో ప్రొసీడింగ్స్లో పాల్గొని వాళ్ళ తరపు కేసుల యొక్క కంటెన్షన్స్ని పెట్టి వాళ్ళు ఏ విధంగా అయినా సరే బయటికి రావచ్చు, అంటే సమస్య పరిష్కరించుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. అయితే చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, మరి నేను పెళ్లి చేసుకున్నాను, మా ఇద్దరి మధ్యలో ఏదో బాగలేదు, విడివిడిగా ఉన్నాము, కొంతకాలం అయింది, రికన్సిలేట్ కాలేకపోయాము, కోర్టుకు పోవాల్సిందేనా, కోర్టుకు పోయి వ్యవహారం చేయాల్సిందేనా, వ్యవహారం చేయకుండా ఏదైనా కాగితం రాసేసుకొని విడివిడిగా ఉంటే ఇంకా మేము విడిపోయిన జంటలైనా విడాకులు తీసుకున్నట్టుగా లెక్కకు వస్తా అంటే అలాంటిది లేదు. ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారానే విడాకులు పొందాలి. అలా విడాకులు కోర్టు ద్వారా పొందకపోతే మీరు విడిగా ఉన్నా కూడా భార్యాభర్తల కింద ఉన్నట్టే. అయితే కస్టమ్స్ కొన్ని ఉంటాయి, ఆ కస్టమ్స్ ప్రకారం కూడా విడాకులు తీసుకోవచ్చు. కానీ కస్టమ్స్ ప్రకారం విడాకులు తీసుకున్నా కూడా, కస్టమ్స్ ప్రకారం మేము పెళ్లి చేసుకున్నాం, కస్టమ్స్ ప్రకారం మేము విడాకులు తీసుకున్నాం అన్నా కూడా దాన్ని మళ్ళీ మీరు కోర్టుకు వెళ్ళి ఇదిగో ఈ పద్ధతిలో మేము విడాకులు తీసుకున్నాం, మా విడాకులు డిగ్రీ ఇవ్వండి అని చెప్పి డిగ్రీ తెచ్చుకోవాలి. సో కోర్టు ద్వారా ఇచ్చేటువంటి విడాకులు డిగ్రీనే చట్టరీత్యా చెల్లుబాటు అవుతుంది. ఆస్తిలో హక్కులు కానీ మళ్ళా పెళ్లి చేసుకున్నప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు ఎవరైనా ముందుకొచ్చి చేసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి కోర్టుకు వెళ్ళడం, కోర్టులో ట్రయల్లో పార్టిసిపేట్ చేసి మీకు సంబంధించినటువంటి సాక్ష్యాలను పెట్టి ఖచ్చితంగా మీ తరపున వాదనలు వినిపించి లాయర్ ద్వారా కానీ మీరు సొంతంగా కానీ కేసులో మీరు గెలిస్తే మీరు అనుకున్నట్టు మీకు పరిహారమైనటువంటి విడాకులు వస్తుంది.